హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పోస్ట్ ఆఫీస్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అన్ని పర్మనెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకైతే 27 ఇయర్స్ వరకే కాదు, 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకైతే 5 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అలాగే మనకి గవర్నమెంట్ ఈ యొక్క సర్వెంట్ వాళ్ళకి వచ్చేసి 40 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనం ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి అంటే December 19th లోపల అయితే యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి 2 స్టేజ్లలో అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 విధానంలో అయితే ఉంటుంది. స్టేజ్ 1కి సంబంధించి థియరీ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. జనరల్ నాలెడ్జ్, సింపుల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్, మోటార్ మెకానిక్ అండ్ ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ అండ్ రెగ్యులేషన్స్ నుంచి మనకి 80 మార్క్స్కి అయితే మనకి స్టేజ్ 1కి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. స్టేజ్ 2కి సంబంధించి మనకి ఒక ప్రాక్టికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మోటార్ మెకానిజం అండ్ డ్రైవింగ్ సంబంధించి 20 మార్క్స్కి అయితే మనకి ఈ యొక్క స్టేజ్ 2కి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1కి సంబంధించి మనకి థియరీ టెస్ట్ అయితే ఉంటుంది కదండి, దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక కాంపిటేటివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 80 క్వశ్చన్స్కి అయితే ఉంటుంది. మనకి 90 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, హిందీ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉండదండి. మనకి ఇక్కడ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఒక స్టేజ్ 1కి సంబంధించి అయితే చూసుకున్నాం. స్టేజ్ 2కి సంబంధించి ఒక ప్రాక్టికల్ టెస్ట్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2 విధానంలో అయితే ఉంటుంది. మనకి ఇక్కడ డీటెయిల్ చూసుకున్నట్లయితే 10 మార్క్స్కి అయితే ఉంటుంది. 20 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1, పేపర్ 2 కూడా సేమ్ అనమాట. 10 మార్క్స్ 20 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి స్టేజ్ 1కి సంబంధించి డీటెయిల్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఈ యొక్క దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. అక్కడ స్టేజ్ 2కి సంబంధించి డీటెయిల్స్ కూడా సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి మనము ఆన్లైన్ విధానం ద్వారా కాదండి, ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదండి, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని కింద కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా డీటెయిల్స్ అయితే ఫిలప్ అయితే చేయవలసి ఉంటుంది. 1-2 సార్లు అయితే చూసుకోండి. ఫిలప్ చేసేసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసేసుకొని ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పేసి ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నాము, స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించి అప్లై అయితే చేసుకుంటున్నాం కాబట్టి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పేసి రాసేసి మనము టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసేసి మనము ఈ యొక్క అడ్రస్ ఇచ్చారు చూడండి, పిన్ కోడ్తో సహా ఈ యొక్క అడ్రస్కి అయితే మనము పంపించవలసి అయితే ఉంటుంది. ఎప్పుడు లోపల అంటే December 19th లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పోస్టుల విషయానికి వస్తే మనకి చాలా తక్కువ ఉన్నాయని చెప్పైతే మనము అప్లై అయితే చేసుకోకుండా ఉండకండి. కాంపిటీషన్ అయితే తక్కువ ఉంటుంది, ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి కదా పోస్టులు. మనకి జనరల్ కేటగిరీలో ఒకటి ఉంది కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ కేటగిరీలో ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి, 2 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి
ఒక స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించి మనకి శాలరీస్ లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 19,900 నుంచి ఒక 63,200 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 35,000 పైగానే మనం చేరగానే శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించి పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయితే చాలా యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఈ యొక్క మోటార్ మెకానిక్ సంబంధించి మనకి లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి అయితే మనము లైసెన్స్ అయితే ఉండాలని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అట్లీస్ట్ 3 years అయితే మనకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకి మనకి ఒక అర్హత ఉంటే ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోండి. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూపు, వాట్సాప్ ఛానల్స్ కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.